భారతీయ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థలో మంచి పని చెడ్డ పని ఉన్నాయి, కానీ ఎక్కువ పని తక్కువ పని లేవండి. మనం అందరం గ్రహించాలి ఈ విషయాన్ని. ఎక్కువ తక్కువ కుదరదండి. మంచి చెడ్డ ఉంటాయండి. జుట్టు కత్తిరించడం చెడ్డదా, బట్టలు ఉతకడం చెడ్డదా? అసలు నిజానికి చాలా గొప్ప పని. మన బట్టలు మనం మురికి చేస్తే చాకలా ఆయన ఉతుకుతున్నాడు, దేవుడుగా భావించి నమస్కారం పెట్టాలి ఆయనకి. ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. మంచి పని అది. చెడ్డ పని తక్కువ పని మనం డబ్బును బట్టి ఆలోచిస్తాం ఎంతసేపు. వాడు ఆదాయం ఎంత, నా ఆదాయం, దీన్ని బట్టి లెక్కలేసేది. అర్జునుడు రథికుడు అండి. రథికుడు సారథి కంటే గొప్పవాడే. కానీ సారథి ఎవరు మరి? సారథి ఎవరండి? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతభృద్భావో భూతాత్మ భూతభావనక. అటువంటి మహానుభావుడు సారథ. అర్జునుడేమో రథికుడా. మరి పద్ధతి ప్రకారం రథికుడే ఎక్కువ, సారథి తక్కువ. కానీ సారథి జగన్నాటక సూత్రధారి. 14 లోకాలు పరిపాలించేవాడు సారథ్యానికి ఒప్పుకున్నాడు. తక్కువ పనిని ఒప్పుకున్నాడా, ఎక్కువ పనిని ఒప్పుకున్నాడా? మంచి పని అని ఒప్పుకున్నాడు. అది గ్రహించాలి పరమాత్మ నుంచి మనం. మంచి పని, సేవాపరమైన వృత్తులన్నీ మంచి పనులు. ఒక వేద పండితుడు ఒకరోజు వేదం చదవకపోతే ప్రపంచానికి నష్టం జరుగుతుంది అని నేను చెప్పలేను. కానీ ఒక వీధులు ఊడిచేవాడు ఊడవకపోతే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అంచేతను వేద పండితుల కంటే వీధులు ఊడిచేవాడు గొప్పవాడు. అసలు ఈ చర్చదేనికి ఎవరి పని వారు చేయండి. అది ఒకరోజు మానేసినా పర్వాలేదు, కానీ ఇది మానడానికి వీలేదు. ఇక్కడ కుళ్ళిపోతుంది వీధంతా. అంచేత వీధులు ఊడిచే అతను కూడా మనం గౌరవించవలసిందే. ఏమండి మీరు అనక్కర్లేదండి, భుజం మీద చేసి మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి, ఎంత మర్యాదగా ఉంటుందో. ఎరా ఓరే ఎందుకు వస్తాయండి ఈ మాటలు అసలు ఎవరి నుంచేనా? ఆ మాత్రం సర్టిఫికెట్నే సంపాదించాలనా? సంపాదించాడు. ఇవాళ ఎవరికి ఉద్యోగాలు లేవు. మొత్తం వ్యవస్థను కొల్లబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన యాతన. ఆడదానివి నీకెందుకు, లోపలికి పో. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన మగవాళ్ళు, ఆడవాళ్ళు, నమ్మదగిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధే. మరి ఏడిపించుకు తిన్నారే, జుట్టట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి, కాళ్ళు ఎట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ కూడా. మనుషుల్ని గౌరవించినప్పుడే మనతోటి ఉంటారండి ఎవరైనా సరే. నౌకర్లు అయితే మాత్రం తిడితే పడతారా? తిట్టకుండా పనులు చెప్పలేమా? అరే ఒరే అనాలా? ఆ మాట మానుకోలేమా? మనం ఈ కులాల్లో పెద్ద కులాల్లో పుట్టాం కాబట్టి సరిపోయింది. ఆ కులాల్లో పుట్టుంటే ఆ బాధ మందే కదా, అప్పుడు తెలిసేది కదా. ఇవాళ మన పిల్లలు హాయిగా ఆ కులాల వాళ్ళని చేసుకుంటుంటే ఒక్కొక్కడు పరువు నష్టం, హత్య, కత్తేసుకు బయలుదేరుతున్నాడు ఇక్కడ. మరి వీరు అక్కడే చదివారు, వారు ఇక్కడే చదివారు. వారికి ప్రేమించుకోవడం తప్పితే ఏం తెలియదు. మరి మీకున్న భేదాల్లో ఏం చేయమంటారు? ఇవాళ పరువులు పోతున్నాయి. అవమానించింది మనమే, ఆ స్థితికి తీసుకొచ్చింది మనమే. ఇవాళ ఏదో జరిగింది అనేది మనమే. మొత్తం సమాజంలో ఈ కులపరమైనటువంటి భావాలు నశించే వరకు, ఎక్కువ తక్కువ అనే భావాలు పోయి మంచి చెడ్డ మాత్రమే ఉండే వరకు ఈ భేదాలు పోవండి. మంచి పని చెడ్డ పని చూడండి. ఎక్కువ తక్కువ ఏంటండి? ఆ నౌకరుగాడు ఆడితో నీకింది. నౌకరు గాడేమిటమ్మా? నౌకరు గాడైతే కలెక్టర్ కూడా గాడే. నౌకరు గాడేమిటి? నౌకరు గారు ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఏమైంది? ఎందుకు అవమానించాలి? వాడు కూలి పని చేసుకుంటాడు. అయితే ఏంటి? ఎవడు చెప్పినా కొట్టేశాడా? కష్టపడి పని చేస్తున్నాడు ఆయన. ఆ కష్టజీవుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఎత్తిమే ఎక్కించుకోకల్లా భుజమే చేసి మాట్లాడితే చాలు. అన్నం తిన్నావా అంటే చాలు. మనం అన్నం తినేటప్పుడు వాడికి 50 రూపాయలు చేతిలో పెడితే చాలు. డ్రైవర్ అయితే సంతోషిస్తాడు. మా అయ్యగారు నా గురించి పట్టించుకుంటారని. అంత మాత్రం చేత అగౌరవాలు ఏం జరగవు. మొత్తం ప్రపంచం అంతా దైవమయమని చెప్పడంలో మన వాళ్ళ ఉద్దేశ్యమే ఇది గ్రహించకుండా ఊరికే ఎన్ని నీతులు చెప్పుకున్నా ఒకటేనండి. మన మనస్సులోంచి ఆ భావాలు పోవట్లేదు. భౌతికంగా ఊరికే చట్ట ప్రకారం అనుసరిస్తున్నామంతే. మనస్సులోంచే పోవాలి అది.